అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ మోహన బాక్స్ కర్రీ ఏంటంటే గోంగూర మొన్న అక్క పంపించింది అనమాట. ఆ గోంగూర రోటి పచ్చడి కావాలంట, అమ్మమ్మ చేస్తుంది, అలా చేయాలని కూర్చుంది. పొద్దున్నే కొంచెం కంగారుగా ఉంటుంది, అయినా సరే మరి ఏం చేస్తాం ఉంది కాబట్టి. ఎందుకంటే సాయంత్రం వచ్చాక పెద్ద ఏం తింది, కానీ పొద్దున్నే దానికి రోటి పచ్చళ్ళు బాక్సులు అయితే కొంచెం ఇష్టం కదండి. కానీ సాయంత్రం వచ్చాక కలిసిపోయినట్టుండి ఒక ఏటది ఏదో తిన్నామా స్నానం చేసామా అన్నట్టు అవుతుంది, లేట్ అయిపోతుంది కాబట్టి. ఇది పచ్చిమిరకాయలతో చేసేదనమాట. కొంచెం ఉల్లిపాయలు గట్రా కొంచెం పచ్చిమిరకాయలు వేపుకొని తర్వాత గోంగూర నీట్గా కడుక్కొని నేను కొంచెం మధ్య మధ్యలో కూడా కట్ చేశాను. ఎందుకంటే అది కొంచెం మగ్గేదాడికి ఇన్లాగా అనిపిస్తుందని నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం టేస్ట్గా కూడా బాగుంటుంది కదా, చిన్నగా ఉంటుంది. అంటే కొంచెం గోంగూర కొంచెం ఎంత మగ్గినా హీన అనిపిస్తుంది కాబట్టి బాగా మగ్గబెట్టుకోవాలి. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా నూనె కొంచెం దీనికి నూనె ఎక్కువ పడుతుంది, కొంచెం పచ్చిమిరకాయలు కారం. మా అమ్మమ్మ అనేదనమాట, గోంగూరకే చెముడు కారము ఉప్పు ఎక్కువ పడుతుంది, అందుకే కొంచెం తిన్నప్పుడు కూడా వేడి చేయడం కారణం అదే అనేది. నేను ఇంకా బాగా మగ్గబెట్టుకుని ఓ పక్కన ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం. పొద్దున్న పచ్చిమిరకాయలు వేసి ముందు కొంచెం రోట్లో ఏంటంటే పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసుకుని బాగా కొంచెం చింతపండు, ఎందుకు ఎంత గోంగూర వేసినా చింతపండు అయితే సౌరు సత్తా ఉంటుంది అనమాట. కొంచెం బాగా ముందు దీన్ని దంచేసుకుని మన గోంగూర కూడా ఇంతట్లో మగ్గుతుంది కదా, దాన్ని కూడా చల్లారబెట్టుకుని నేనైతే కొంచెం ప్లేట్లో తీసుకుని సోమవారం ఫ్యాన్ కింద పెట్టేసుకుని గబగబా పొద్దున్నే ఏమో అవ్వాలి, మళ్ళీ టేస్టీగా ఉండాలంటది అమ్మగారు. మళ్ళీ టేస్టింగ్ మాకు ఏదో ల్యాబ్కి వెళ్ళినట్టే చెప్తా ఉంటుందమ్మా, అలా ఉంది ఇలా ఉంది అని. అంటే నాకు అదే అనిపిస్తుంది, పొట్టలో మన తన కడుపులో ఉన్నప్పుడు ఏముంటాయో అదే ఫీలింగ్ వద్దని. మోహన్ అప్పుడైతే బాగా రోటి పచ్చళ్ళు యుద్ధాలు బాగా చేసామన్నమాట. అలాగే ఇప్పుడు కూడా సేమ్ అలగడం. బన్నుబాబు అప్పుడైతే చాలా సాఫ్ట్గా ఓన్లీ పాల ప్రోడక్ట్ అంటే పరవన్నం చేతిపళ్ళు ఏంటిది చక్కెరకెళ్ళి అరటిపళ్ళు ఇలాగ చాలా సాఫ్ట్గా ఉంది. నేను చాలా పీస్ఫుల్గా కూడా ఉన్నాను అనమాట. అదే అనుకున్నా, వాళ్ళు ఏ తిండి తిన్నారో వాళ్ళ ప్రవర్తనలు కూడా అలాగే ఉంటాయి అన్నట్టు. అసలు దీనికి రోటి పచ్చళ్ళు అనమాట, అన్నీ కూడా ఎక్కువ రోటి పచ్చళ్ళు కారంగా స్పైసీగా కావాలి. బన్నిబాబుకి ఎంతసేపు టేస్టీగా ఏంటది పాల ప్రోడక్ట్ ఏదైనా సేమియా అయినా పరమాన్నం అయినా, వాళ్ళ పెద్దమ్మ సేమియా అంటే ఇంకా అసలు పడి రాలిపోతాడనమాట, అంత ఇష్టం. అమ్మమ్మ ఎక్కువ వెళ్ళిన గారెలు తింటే గారెలు ఇంకా అంతే, ఇంకా అంతకన్నా ఏముండదు. కానీ మెయిన్ గారెలు ఎక్కువ తింటాడు, కానీ ఉన్నాయన్నీ ఎక్కువ పాల మీద ఏదైనా కావాలన్నట్టు. ఇంకా ఉల్లిపాయలు పచ్చడి కూడా రుబ్బేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు అసలు అంటే మరీ కాకుండా ఒక్క దెబ్బ ఎత్తి నెత్తి మీద అలా కసకసమని అనుకుంటే బాగుంటుంది అనమాట. అలా కొట్టింది ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చడిలో ఊరి చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎలా అంటే మేము మాకు ఎక్కువ జనం కదా, రోట్లో తొక్కుద్ది అనమాట, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ జనం ఉంటామో అని బాగా నలిగి ఉల్లిపాయలు మామూలుగా 4 ఉల్లిపాయలు పెట్టామనుకో పచ్చడి కోసం అమ్మ పెట్టుకుంటే ఎల్లుళ్ళల్లో ఒక్కొక్క ఉల్లిపాయ యాడ్ చేస్తాం. ఎందుకంటే ఇది నాకు తక్కువ, అలా ఉల్లిపాయలు ఎక్కువ వేసేస్తాం అనమాట. కేజీ కూరకి 1/2 కేజీ అని. ఈ కూర అయితే అసలు పచ్చడి సూపర్ ఉంది. అర్జున్ స్వామి గారు డైట్ ఏంటనుకుంటున్నారా, మార్నింగ్ ఫ్రూట్ సాయంత్రం ఫ్రూట్స్ తిని మధ్యాహ్నం ఒక పూటే భోజనం చేస్తున్నారు. మధ్య మధ్యలో ఏంటంటే కొంచెం గ్యాస్ నొప్పి ఉంటుంది కదా, ఇది తగ్గించాలి ఏమైనా న్యాచురల్గా అనుకుని మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేసాం. ఇద్దరము అదే ప్లానింగ్లో ఉన్నాం అనమాట. తేనె నిమ్మరసం కలిపిన వాటర్ అనమాట. ఇది మాకు ఎవరి మట్టుకాళ్ళ బాటిల్లో ఎవరి బాటిల్ వాళ్ళు అరగా తాగుతా. సాయంత్రానికి 4 లీటర్లు అయితే కంప్లీట్ చేయాలి. పొద్దున్న సాయంత్రం ఫ్రూట్స్ అవుతుంది, ఈవినింగ్ అయితే మధ్యాహ్నం అయితే భోజనం ఉంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.